ఒకరోజు ఒక పట్టణం ఎలుక తన బంధువును కలవడానికి పల్లెటూరు వెళ్ళాడు. పట్టణం నుంచి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది. అతిథి మర్యాదలు చేయడానికి ఎక్కువ ఏమీ లేకపోయినా తన దగ్గర ఉన్న స్వల్పాహారంతో జున్నుముక్క, పళ్ళు పెట్టి ఎంతో మర్యాద చేసింది. పట్టణం ఎలుక మట్టుకు జున్నుముక్క చూసి, ఇదేంటి, నువ్వింకా జున్నుముక్కల్మీదే బతుకుతున్నావా? నా మాట విని నాతో పట్నం వచ్చేయ్, అక్కడ రోజూ విందు భోజనం తినొచ్చు. ఎంతకాలం ఇలా పేదరికల్లో గడిపేస్తావు అని అడిగింది. ఈ మాటలు విని ఆశ కలిగిన పల్లెటూరి ఎలుక పట్నం వెళ్లడానికి తయారు అయ్యింది. 2 ఎలుకలు రోజంతా ప్రయాణం చేసి బాగా ఆకలిమీద పట్నం చేరుకున్నాయి. పట్నం ఎలుక గర్వంగా తను ఉంటున్న ఇంట్లో వంటగదికి తీసుకువెళ్ళింది. అక్కడ ఇంట్లో వాళ్లు వండుకున్న భోజనం 2 ఎలుకలకు పండగరోజు తినే విందు భోజనంగా అనిపించింది. పల్లెటూరి ఎలుక, నువ్వు నిజమే చెప్పావు. మా ఊరిలో ఎప్పుడో పండగలకు తప్ప ఇలా వండుకోరు మనుషులు. పొద్దున్నే పొలానికి వెళ్లే హడావిడిలో చద్దన్నం తిని వెళ్ళిపోతారు. ఇది చాలా బావుంది అంటూ ముందు ఏమి తిందామా అని చుట్టూరా చూసుకుంది. కాని ఎలుకలు భోజనం ముట్టుకునే లోపల ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. పల్లెటూరి ఎలుక కంగారుపడి, ఆ చప్పుడేమిటి అని అడిగింది. ఇంటి కుక్కలొస్తాన్నాయి, త్వరగా దాక్కో అంటూ పట్నం ఎలుక ఒక రంధ్రంలోకి దూరింది. వెనుకే పల్లెటూరి ఎలుక కూడా దూరింది. ఇలా ఎంతసేపు అని అడిగింది. అవి అలా వస్తూనే ఉంటాయి. అవి చూడనప్పుడు మనకి కావాల్సిన ఆహారం ఈ రంధ్రంలోకి తెచ్చుకుని హాయిగా తినొచ్చు అని పట్నం ఎలుక జవాబు చెప్పింది. ఇది విన్న పల్లెటూరి ఎలుక, భయపడుతూ విందుభోజనం తినేకన్నా ప్రశాంతంగా జున్ను తినడం